వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ముఖ్యంగా ఒక గమనిక అన్నమాట. ఏదైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్‌కి సంబంధించినటువంటి బీపీటీ అంటే ఫిజియోథెరపీ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరికైతే ఒక గుడ్ న్యూస్ అన్నమాట. సో, ఆల్రెడీ మనకైతే గవర్నమెంట్ కోటాలో ఉన్న సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. లాస్ట్ ఫేజ్ అనేది థర్డ్ ఫేజ్ అనేది నిన్నటితో ముగిసిందన్నమాట. రిపోర్టింగ్స్ గూడా ఇంకో 2 డేస్‌లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ తరుణంలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో ఎవరికైతే సీట్స్ రాలేదో అండ్ అదర్ దెన్ దట్ ఇంకా ఎవరైతే ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకోలేదో ఇదివరకి, సో వాళ్ళందరికైతే ఒక గుడ్ న్యూస్ చెప్తుంది శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఈ యొక్క కాలేజ్ మనకి నెల్లూరులో ఉంది. సో, దీని యొక్క అడ్రెస్ అయితే కంప్లీట్‌గా ఇక్కడ ఇస్తున్నారు. మీకైతే మ్యాప్‌తో సహా కింద అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఈ యొక్క కాలేజ్‌లో మనకి అండర్ 70,000 లోపే మనకైతే అన్ని ఫెసిలిటీస్‌తో పాటు క్లాస్ రూమ్స్ అండ్ ట్యూషన్ ఫీస్ ఏం లేకుండా అండ్ అలాగే లైబ్రరీ ఫెసిలిటీ, కంప్యూటర్ లాబొరేటరీ ఉంటుంది. అండ్ హాస్టల్స్ అండ్ క్లినికల్ హాస్పిటల్ దగ్గర ఉంది మనకి. సో, పోస్టింగ్స్ పరంగా చూసుకున్నట్టయితే చాలా చాలా అయితే ఈజీగా ఉంటుంది. అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ కూడా వీళ్ళైతే కల్పిస్తున్నారు. సో, అలాగే ప్లేస్‌మెంట్ పరంగా చూసుకున్నట్టయితే గూడా మనకి చాలా బావుంటుందన్నమాట ఈ యొక్క కాలేజి. ఈ యొక్క కాలేజ్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అండర్‌లోనే ఉంటుంది. వేరేదేం కాదు. ఓకేనా? సో, మనకి ఎవరైతే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు అండ్ చిత్తూరు ఈ ఏరియాకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో, మీరు ముఖ్యంగా అయితే ఈ యొక్క కాలేజ్ పైనైతే ఫోకస్ అయితే పెట్టండి. అదర్ దెన్ దట్ ఇంకా ఆహ్, వేరే దగ్గర నుంచి గూడా మీరైతే రావచ్చు. బట్ ఒకటేంటి అంటే మనకి ఇంత తక్కువలో ఇంత 70,000 లోపు మేనేజ్మెంట్ కోటా సీట్ ఇస్తున్నారంటే చాలా చాలా విశేషం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వేరే దగ్గర ఎక్కడ ఇవ్వరన్నమాట. సో, ఎంత కాదనుకున్నా గాని ఆహ్, ఒక 2,00,000 టు 2.5 లాక్స్, 3 లాక్స్ అంత ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళైతే కొంచెమైతే ఎవరైతే చదువుకుందాం పేద పిల్లలు అనేసి అనుకుంటారు చూడండి. వాళ్ళందరిని కన్సిడర్ చేసుకొని మాత్రం వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక తక్కువ అమౌంట్‌లో. సో, నేనేం చెప్తున్నానంటే మీకు ఇంత తక్కువలో ఇన్ని ఫెసిలిటీస్‌తో కూడినటువంటి బీపీటీ అంటే ఫిజియోథెరపీ సీట్ అనేది రాదనమాట. సో, మీరు గవర్నమెంట్ కన్వీనర్ కోటాలో కూడా అప్లికేషన్ పెట్టుకుంటే 85,000 రూపీస్ అయితే ట్యూషన్ ఫీస్ కట్టమనైతే చెప్తున్నారు. ఓకేనా? సో, అంత అమౌంట్ కట్టి కన్వీనర్‌కి వెళ్ళినా కానీ సో, మీకైతే ఎక్స్‌ట్రా‌గా ఫీజయితే అవుతుంది. అండ్ కొందరికైతే ఆహ్, స్కాలర్‌షిప్ గూడా రావట్లేదు. సో, ఈ తరుణంలో మీరు గనక ఆలోచిస్తే ఈ యొక్క మేనేజ్మెంట్ కోటా మనకి 70,000 లోపే వస్తుంది. అన్ని ఫెసిలిటీస్‌తో కూడినటువంటి ఈ యొక్క కాలేజీకి మీరు సంప్రదించాలనుకుంటే డెఫినెట్‌గా కింద డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాను. లేదంటే ఇక్కడ స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది గదా! ఆ యొక్క నంబర్‌కైతే మీరైతే కాల్ అయితే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఫర్ వాచింగ్ థిస్.